హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిటీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఇవాల్టి వీడియోలో నేచర్ని ఇష్టపడే వాళ్ళు చూడగలిగేటువంటి అత్యంత అందమైన ప్లేస్ గురించి చెప్పబోతున్నాను. ఆ ప్లేస్ ఏదో కాదండి, ఒక పక్షి సంరక్షణ కేంద్రం అనమాట. ఒక వీకెండ్ సరదాగా ఫ్యామిలీతోటి వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. మరీ ముఖ్యంగా నేచర్ లవర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట ఈ ప్లేస్కి వెళ్ళినట్లయితే. అసలు ఇలాంటి ఒక ప్లేస్ ఉందనేది కూడా చాలా మందికి అయితే ఐడియా లేదు. ఇంక నేను చెప్పబోయే ప్లేస్ ఎక్కడుందంటే ఉప్పలపాడులో ఉందనమాట. ఇది ఒక పక్షి సంరక్షణ కేంద్రం. ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని వేల కొంగలొచ్చేసి ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి. ఇది గుంటూరు నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉందనమాట. అలాగే పెద్దకాకాని మండలంలో ఉంది. ట్రాన్స్‌పోర్ట్‌కైతే ఎలాంటి ఇబ్బంది లేదండి. ఏ టైంలో అయినా సరే మనకి ఆటోలు, కార్‌లన్నీ కూడా రెంటెడ్‌గా దొరుకుతూ ఉంటాయన్నమాట. మనం వెళ్ళొచ్చు. ఇక ఎంట్రీ టికెట్ అయితే పెద్దవాళ్ళకైనా, చిన్న పిల్లలకైనా రూ. 10 అయితే తీసుకుంటారు. మొబైల్ ఫోన్స్‌ని అలౌ చేయాలంటే రూ. 25 తీసుకుంటారు. కెమెరాస్ అయితే మాత్రం రూ. 30 అయితే ఛార్జ్ చేస్తారు. ఇక చుట్టూ ఎక్కడ చూసినా కూడా పెద్ద చెరువు ఉంటుందనమాట. ఇదొక విలేజు. చెరువు మధ్యలో అక్కడక్కడ మట్టి దిబ్బలు, అలాగే తుమ్మ చెట్లు ఉంటాయి. ఇంకా ఎక్కడ చూసినా కూడా మనకి సరౌండింగ్స్ అంతా కూడా అన్నీ కొంగలే అనమాట. దాదాపు చాలా దేశాల నుంచి 32 రకాల పక్షులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వలస వస్తూ ఉంటాయన్నమాట. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో 15,000 పైగా పక్షులొచ్చేసి వేరే వేరే దేశాల నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వలసొస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడున్నటువంటి మట్టి దిబ్బల్లో, తుమ్మ చెట్లలో గుడ్లు బెట్టి అక్కడ వాటిని పొదిగిచ్చి పిల్లలు ఏర్పడ్డ తర్వాత వాటికి రెక్కలొచ్చి ఎగరడం నేర్పించిన తర్వాత అవి మళ్ళీ ఎగిరిపోతాయన్నమాట. ఇక ఇక్కడికైతే దాదాపు శ్రీలంక నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, హిమాలయాల నుంచి, నైజీరియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, సైబీరియా నుంచి, నేపాల్ నుంచి, చైనా నుంచి ఇట్లా అన్ని దేశాల నుంచి రకరకాల కొంగలైతే వస్తుంటాయండి. ఈ కొంగలన్నిటిని కూడా ఒక లీడర్ కొంగ అజమాయిషీ చేస్తూ ఉంటుంది. దాని పేరొచ్చేసి డాక్టర్ స్నేక్. ఇంక ఈ చెరువు గూడా దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉందనమాట. అప్పట్లో ఇంక గ్రామస్తులే దీని నిర్వహణ అంతా చూసుకునేవాళ్ళు. వాటికి కావాల్సిన పక్షులకు కావాల్సిన ఫుడ్ కూడా వాళ్ళే పెట్టేవాళ్ళనమాట 25 ఇయర్స్ బ్యాక్. అయితే 2002వ సంవత్సరం నుంచి అటవీ శాఖ అధికారులు వాళ్ళ స్వాధీనం చేసేసుకొని దీని డెవలప్‌మెంట్ బాధ్యత అంతా కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. దీన్ని కొంచెం డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని జెప్పేసి నాకనిపిచ్చింది. ఇంకా బాగా డెవలప్ చేయొచ్చనమాట. ఇంకా చుట్టూ పెద్ద పెద్ద రెస్టారెంట్‌లయితే ఏముండవు కానీ జస్ట్ ఒక చిన్న స్టాల్ లాగా ఉంటుందనమాట. అందులో మనకి చిన్న చిన్న పఫ్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివుంటాయి. ఇంకా ఫుడ్డయితే దొరకదనమాట. అంటే రైస్ టైపు ఇట్లాంటి ఐటెమ్స్. పిల్లలైతే కొంచెం ఆడుకోవడానికి చిన్న పార్క్ టైప్‌లో ఉంటుంది లోపల. అక్కడ ఉన్నటువంటి కొంగలన్నిటికి కూడా రకరకాల నేమ్స్ ఉంటాయనమాట. ప్రతి కొంగని ఐడెంటిఫై చేస్తూ ఒక బోర్డ్ ఉంటుంది. దానికి సంబంధించిన పక్షులన్నీ కూడా ఆ ఏరియాలో ఉంటూ ఉంటాయి. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికొచ్చే వేల పక్షులన్నీ కూడా అక్కడ పంటని నాశనం చేసేటువంటి రోజ్ పాస్టర్స్ అనే మిడతల నుంచి కాపాడుతూ ఉంటాయనమాట. ఇంకా గ్రామస్తులు కూడా చాలా బావుంటుంది ఈ ప్లేసు, చూడొచ్చని జెప్పేసి చెప్తూ ఉంటారు. మనకైతే టైమయితే ఎలా అయిపోతుందో గూడా తెలీదనమాట. అంత సీనిక్‌గా ఉంటుంది చూడడానికి ప్లేస్ అంతా కూడా. వీలైతే ఒకసారి మీరు గూడా గుంటూరులో ఉన్నటువంటి ఈ పక్షి కేంద్రానికి వెళ్లి ఎంజాయ్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.